ఇక కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధులు నిజామాబాద్ నుంచి రవీందర్ ఉన్నారు, అదేవిధంగా వరంగల్ నుంచి రవికాంత్ అందుబాటులో ఉన్నారు. ముందుగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ముదిరింది. నాయకుల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఏ రెండు గ్రూపులు ఒకే స్టేజ్ మీదకి వచ్చినా రచ్చరచ్చ కనిపిస్తోంది. వరంగల్ కాంగ్రెస్ లో సీన్ పైకి బాగానే కనిపిస్తున్నా కూడా లోపల మాత్రం కోల్డ్ వార్ నడుస్తుంది. మంత్రుల కొండా సురేఖ, సీతక్క మధ్య సమన్వయం కొరవడిందని సొంత పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరు మంత్రుల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు జరుగుతోందట. కొండా సురేఖకు తెలియకుండానే వరంగల్ తూర్పు నుంచి పలువురు నేతలను చేర్చుకోవడం మంత్రి శిబిరానికి నచ్చలేదు. ఇక స్టేషన్ గన్పూర్ లో మంత్రి కొండా సురేఖ అడుగు పెట్టొద్దని కడియం హుకుం జారీ చేసినట్టుగా చర్చించుకుంటున్నారు. కొండా సురేఖను రానివ్వకుండా కడియం అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సీఎం రేవంత్ సమీక్షలకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దూరంగా అంటున్నారు. ఇక హనుమకొండ జిల్లా యూత్ అధ్యక్ష పదవి కోసం పెద్ద రగడే జరుగుతుంది. ఎమ్మెల్యే నాయని వర్సెస్ నాగరాజుగా మారింది పదవి పంచాయతీ. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, అదే విధంగా పార్టీ పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రవికాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. రవికాంత్, ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన ఎట్లా జరుగుతుందనే దానికి సంబంధించి ప్రజల నుంచి అనేక వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి. అంటే ఇంకొక వైపు పార్టీలో నేతలంతా కూడా ఒకే తాటిపైకి వచ్చి ఒక సమన్వయం చేసుకుని పరిపాలనకు సహకరించాల్సింది పోయి జిల్లాలో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఏం జరుగుతుంది అనుకోవాలి? సుషా మీరు చెప్పినట్టు అనేక గ్రూపు తగాదాలు అయితే కాంగ్రెస్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యము. అసలు కాంగ్రెస్, అదేవిధంగా వలస కాంగ్రెస్, ఇదొక వాదన ఒకవైపు వినిపిస్తూ ఉంది. మరోవైపు నాయకుల మధ్య సమన్వయ లోపం కూడా కొరవడినట్టుగా మనకు అనేక నెలల నుంచి, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరికే మహిళా మంత్రులుగా అవకాశం ఇచ్చారు. ఆ ఇద్దరు మహిళా మంత్రులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి, ఒకరు సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ. వీళ్ళు బయటికి బాగానే ఉంటున్నా లోపల మాత్రం ఇద్దరి మధ్య పొసగడం లేదని జిల్లాలో చర్చ జరుగుతున్న నేపథ్యం. ఇదంతా కూడా మేడారం జాతర నుంచి కూడా ఈ అంశాలకు, ఈ విభేదాలకు బీజం పడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దేవాదాయ శాఖ మంత్రి హోదాలో కొండా సురేఖ ఆ జాతరకు రాని నేపథ్యం, ఆమె సారథ్యంలో జాతర నిర్వహణ జరగని నేపథ్యం. ఆ సందర్భంగా జ్వరం వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చిందని బయటికి వార్తలు వచ్చినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య పొసగలేదని మాత్రం జిల్లా వ్యాప్తంగా చర్చ ప్రధానంగా జరిగింది. ఆ తర్వాత కొద్ది నెలలకే ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎంపీ ఎలక్షన్ సందర్భంగా కడియం శ్రీహరి బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లో చేరాడు. ఆ సందర్భంగాను వలస కాంగ్రెస్, అదేవిధంగా అసలు కాంగ్రెస్, ఈ రెండు వర్గాల మధ్య పోరు ఏదైతే కోల్డ్ వార్ రూపంలో మారిందని బహిరంగంగానే చర్చ జరిగింది. మరోవైపు ఇటు సీతక్క, అదేవిధంగా కొండా సురేఖ ఇద్దరు మంత్రులుగా ఉన్నారు కాబట్టి సీతక్క టీడీపీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న మనిషి, అదేవిధంగా కొండా సురేఖ కాంగ్రెస్ సంబంధించిన మనిషి. ఈ ఇద్దరు రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యాన్ని అయితే జిల్లా అంతా గమనిస్తున్న నేపథ్యం. సీతక్కకు సంబంధించి కొంతమంది నాయకులు సపోర్ట్ చేస్తే కొండా సురేఖకు సంబంధించి కొంతమంది నాయకులు వాళ్ళ అనుచరులుగా మారినట్టుగా జిల్లా వ్యాప్తంగా చర్చ జరిగింది. ఇటీవలి కాలంలో మనం చూసినట్టయితే చిల్పూర్కు సంబంధించి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం చిల్పూర్కు సంబంధించి ఓ ఆలయంలో కొండా సురేఖ మొక్కులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఆ గ్రామంలో ఉన్నటువంటి దుర్గమ్మ గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నట్టుగా కూడా మనకు అక్కడ నుంచి సమాచారం అందుతూ ఉంది. ఆ దుర్గమ్మ గుడికి వెళ్లకుండా కడియం శ్రీగారు, అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీగారి అడ్డుకుంటున్నారనే సమాచారం కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని చూసినట్టయితే ఇటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, అదేవిధంగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వీళ్ళిద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ కోల్డ్ వార్ కూడా కారణం యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి అధ్యక్ష ఎన్నికలు. హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కోల్డ్ వార్ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఈ హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవికి, యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి ఇటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వ్యక్తిని నియమించిన నేపథ్యం, కేఆర్ నాగరాజు కొడుకును అక్కడ అధ్యక్ష పదవి
పదవికి పోటీ చేయిస్తుండడం, అదే సందర్భంలో ఇది హన్మకొండ జిల్లా అంటే వరంగల్ పశ్చిమ వేదికగానే ఉంటుంది కాబట్టి వరంగల్ పశ్చిమలో తన ఆధిపత్యమే కొనసాగాలనే దృక్పథంతో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి తన అనుచరుడిని పోటీలో నిలిపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ సందర్భంగాను ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టుగా మనకు అందుతున్న మరో సమాచారం. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ సందర్భంగా మనం చూసాము, కొండా సురేఖ కావచ్చు, అదేవిధంగా రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య జరిగినటువంటి ఫోన్ కాల్ సంభాషణ రాష్ట్రంలోనే సంచలనం సృష్టించింది. ఇద్దరు ఒకరికొకరు సవాళ్ళు విసురుకున్న నేపథ్యము, నువ్వెంత అని వాదులాడుకున్న నేపథ్యాన్ని రాష్ట్రం అంతా సునిశ్చితంగా గమనించిన సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇటు కొండా సురేఖ అంటే వరంగల్ ఈస్ట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ వాళ్ళంతా కూడా పరకాలకు సంబంధించి ఇటు పరకాల వర్గానికి వెళ్ళి కూడా మనం చూసినట్టయితే మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ ఇటు కుడా పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన మంత్రి, తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఎనిగాల వెంకట్రామరెడ్డి ఎన్నికల సందర్భంలో వీళ్లకు ఎనిగాల వెంకట్రామరెడ్డి వర్గానికి కొండా వర్గానికి మధ్య పొసగని నేపథ్యం, ఆ కొండా వర్గానికి పొసగని వ్యక్తిని కూడా చైర్మన్గా చేసిన విషయంలోనూ అక్కడ కూడా వర్గ విభేదాలు కనిపిస్తున్నాయని చెప్పి జిల్లా వ్యాప్తంగా మనకు చర్చనీయాంశంగా మారిన నేపథ్యం. ఎనిగాల వెంకట్రామరెడ్డి పరకాలకు సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా నర్సంపేటలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన రేవూరి ప్రకాష్ రెడ్డిని పరకాలకు మార్చినటువంటి, అంటే పరకాలకు తనను మార్చి అక్కడ పోటీ చేయించిన నేపథ్యంలో కూడా ఈ కొండా సురేఖ వర్సెస్ రేవూరి ప్రకాష్ రెడ్డిగా కూడా ఇక్కడ సీన్ మారినట్టుగా, వర్గ విభేదాలు మారినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించే ఇంత వర్గ పోరు జరిగితే ఎమ్మెల్యేల మధ్య ఎంత కోల్డ్ వార్ ఉంటుందో అయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఇటు నియోజకవర్గాల వారిగా వెళ్ళి చూసినట్టయితే వర్ధనపేటకు వెళ్తే అటు కేఆర్ నాగరాజు ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన నేపథ్యం, అక్కడ చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నమ్మిళ్ళ శ్రీనివాస్, వాళ్ళిద్దరి మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా కూడా యూత్ కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా కూడా మనం చూస్తే కేఆర్ నాగరాజు కొడుకు పోటీలో ఉండగా ఇటు నమ్మిళ్ళ శ్రీనివాస్ కొడుకు కూడా ఇటు పోటీలో ఉన్న నేపథ్యం. అంటే హన్మకొండ జిల్లా యూత్ అధ్యక్ష పదవికి ఇద్దరు కూడా వర్ధనపేటకు సంబంధించి శాసనసభ్యుడు కావచ్చు, వర్ధనపేట కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఇద్దరి మధ్య కూడా అక్కడ కూడా వర్గపోరు అయితే మనకు కనిపిస్తూ ఉన్న నేపథ్యం. పాలకుర్తికి వెళ్ళినట్టయితే దేవరూపుల, అదేవిధంగా కొడకాలకు సంబంధించినటువంటి మండల అధ్యక్షులను మార్చడము, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం పట్ల అయితే రవికాంత్ బేసిక్ గా మనకి రెండు అంశాలు కనిపిస్తున్నాయి. అంటే ముందు నుంచి పార్టీలో ఉన్న వాళ్ళ మధ్య కోల్డ్ వార్, పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళ బయట పార్టీ నుంచి పార్టీలోకి వచ్చిన వాళ్ళకి మధ్యలో కోల్డ్ వార్. అంటే ఇట్లా చూసుకుంటే ఏ విధంగా చూసినా పొసగని పరిస్థితి కనిపిస్తుంది. కడియం కొండాకి చెక్ పెట్టాలని చూస్తున్నారు, మరోవైపు సీతక్కకి కొండా సురేఖకి మధ్యలో కూడా కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి. అంటే ఈ మొత్తం నేపథ్యంలో ఎవరు ఎక్కువ ఆధిపత్యాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి క్యాడర్ ఏమనుకుంటుంది? ఇదంతా క్యాడర్ కాదు స్వేచ్ఛ, జిల్లాకు సంబంధించిన క్యాడర్ అయోమయంలో ఉంది. అధిష్టానం, రాష్ట్ర కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటున్న నేపథ్యము. ఎప్పుడు ఎవరి పదవి అంటే మంత్రి పదవి ఎవరిది ఎప్పుడు బూస్ట్ అవుతుందా అనేది మాత్రం ఈ జిల్లాలో ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు చర్చ మాత్రం జరుగుతూనే ఉంది. గతంలో మనం చూసినట్టయితే ఇటీవలి కాలంలో పిసిసి అధ్యక్ష పదవికి, రాష్ట్ర అధ్యక్ష పదవికి కొత్త వాళ్ళను నియమించాల్సిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఢిల్లీలో కూడా ఎప్పటికప్పుడు ఏఐసిసిలో చర్చ జరుగుతూ ఉన్నది. ఇటీవలి కాలంలో ఆ పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి కూడా కొత్త వాళ్ళని నియమించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ అంశం వచ్చిన ప్రతిసారి పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి సీతక్కని నియమిస్తారు, ఆమె ప్లేస్లో మరొకరిని మంత్రిగా చేస్తారనే అంశం అయితే తెర మీదకి వస్తూ ఉన్న నేపథ్యం. ఇక మరో అంశాన్ని మనం చూసినట్టయితే కొండా సురేఖ మంత్రి పదవి కూడా తొలగించి ఆమె స్థానంలో కడియం శ్రీహరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఎంపీ ఎన్నికల సందర్భంగాను చర్చ జరిగిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. అంటే మంత్రి పదవి విషయంతో సహా ఇటు కార్పొరేషన్ పదవులు, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వర్గ విభేదాలు మరింత దారితీసే అవకాశం ఉంది. వర్గ విభేదాలు అయితే స్థానిక సంస్థలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా చూస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి?
జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారే అవకాశమే ఉంది. అంటే తాము ముందు నుండి ఉండి కాంగ్రెస్లో ఉంటే తమకు దక్కింది ఏందనేది మాత్రం అందరి మనసులో పడుతుంది, అందరి మెదళ్లను తొలిచివేస్తుంది, అందరినీ ఇబ్బంది పెట్టే అంశం కూడా. కాబట్టి అధిష్టానం తీసుకునే అంశం మీద, అధిష్టానం తీసుకునే నిర్ణయం మీద ఈ జిల్లా క్యాడర్ అంతా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరికి కూడా అంటే 2 వర్గాలు ఉంటాయి కాబట్టి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఏదో ఒక వర్గం నష్టపోతుంది. కాబట్టి ఏ వర్గానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా కూడా మరో వర్గం అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మరో వర్గాన్ని అంటే ఒక వర్గం ఇంకొక వర్గాన్ని నష్టపరిచే అవకాశం ఉంటుంది. పూర్తిగా జిల్లాలో మాత్రం కాంగ్రెస్ నాయకులే నష్టపరిచే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మనం స్పష్టంగా చూస్తామనేది మాత్రం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట. రైట్ రవికాంత్.